హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు వంశీకృష్ణ గారు, వంశీకృష్ణ అబ్బు వారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వాయిస్ని ఇమిటేట్ చేయండి నీలకంఠ గారు అని పెట్టి ఆయన కామెంట్ చేశారు. నాగేశ్వర్ గారిది ఆయన చాలా గొప్ప పొలిటికల్ అనాలిసిస్ట్, మంచి విశ్లేషణ చేస్తారు. వారి కంఠాన్ని ఇమిటేట్ చేయాలని నేను ఇంతకుముందు ట్రై చేశాను. చేస్తే కొంచెం గొంతు కొంచెం బిగించి చేయాల్సి వస్తుంది. అయినా ప్రయత్నం చేసే, కానీ ఆయన సబ్జెక్టు మీద ఎక్కువ మాట్లాడతారు కదా, ఆ ఫ్లో మనం క్యాచ్ చేయాలంటే కష్టం. సరే, అయినా ప్రయత్నం చేద్దాం, ఏముంది. మిమిక్రీ ఆర్టిస్ట్గా మనం పూర్తిగా చేయకపోయినా కొంతన ప్రయత్నం చేయాలి కదా. ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం, సమాజంలో రాజకీయాల పట్ల ప్రజలకి ఉన్నటువంటి అభిప్రాయం, ఇవన్నీ కనుక చూసుకుంటే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే తనను నమ్మినటువంటి ప్రజలకి న్యాయం చేసే విధంగా పోరాడాలి, వారు కృషి చేయాలి. అలా కాకుండా వారు సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే కొంతకాలం వరకే ఉంటారు, తర్వాత వారిని ప్రజలు పక్కన పెట్టేస్తారు. ఇది చరిత్రలో ఎప్పటి నుండో వస్తున్నటువంటి విషయం. మనం ఎంతోమంది నాయకుల్ని, గొప్ప గొప్ప నాయకుల్ని చూసాం, కానీ కొంతవరకే వారు ఎక్కువ కాలం ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా బిగించి చెప్పాల్సి వస్తుందండి వాయిస్. అలాగే ఆయన ప్రస్తుతం పొద్దున భూకంపం వచ్చింది. భూకంపం గురించి కనుక మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈరోజు ఉదయం భూకంపం వచ్చింది. అంటే అసలు భూమి ఎందుకు కంపించింది, దానికి కంపనకు, భూప్రకంపనలకు కారణం ఏంటి, ప్రకృతి మనిషి పైన ఎందుకు విలయతాండవం చేస్తుంది అంటే, మనిషి ఎప్పుడైతే తను ప్రకృతికి చేయాల్సినటువంటి ధర్మాన్ని విస్మరిస్తాడో అప్పుడు ఖచ్చితంగా ప్రకృతి కన్నెర చేయటం అనేది మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఇలా ఉంటుంది. ఇట్లా ఆయన వాయిస్, రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న వాతావరణం, ఇవి కంటే కూడా అసలు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ఉదాత్త స్వభావం, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి, ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అలా ఉన్నప్పుడే సమాజం పట్ల ఒక రకమైన బాధ్యతతో ఉంటారు. అది లేకపోతే అది వేస్టే కదా, ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఈ టైపు ఏదేదో మాట్లాడేస్తున్నా, అదే అంటున్నా, మనకి సబ్జెక్ట్ ఆయనలాగా తెలియదు కదా, అందుకే మనం ఇన్ని మిక్సింగ్ చేస్తూ ఉంటాం. మిమిక్రీ కళాకారుడు తన మిమిక్రీ కళ పట్ల ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక కళకి న్యాయం చేయాలి అనేటువంటి పందాలో పోవాలి. అంతేగాని ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చేస్తే దానికి తగ్గట్టుగానే రిజల్ట్ ఉంటుంది. ఇలా ఏదో ప్రయత్నం, అది మనకి పూర్తిగా 100% కాదు, కానీ ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను ప్రాక్టీస్ చేసి మంచిగా చేసి పెడతానండి వంశీకృష్ణ గారు. ప్రస్తుతానికైతే ఒక ప్రయత్నాన్ని స్వీకరించండి. ఏదన్నా సలహాలు ఉంటే చెప్పండి. ఇది ఆయనలాగా వచ్చిందో లేకపోతే ఎటే వెళ్ళిపోయిందో, ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళిందో, ఇది ఏ వాయిస్ ఇటు చుట్టూ తిరిగి ఎటు వెళ్ళిందో కూడా తెలియదు. దీనిలో ఇంకో కొత్త వాయిస్ కూడా మనకి రావచ్చు. కొంతమంది విన్నవాళ్ళు ఇది ఇంకొక వాయిస్లా ఉందని కూడా అనిపించవచ్చు. ఓకే, ఎనీవే, ఆయన ఫ్లో డిక్షన్ అట్లా ఉంటుంది. మంచితనం, మానవత్వం, మనిషి, మమత, ఇవన్నీ ఒకప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనుషుల్లో అసలు మానవత్వం ఎక్కడుంది? మనుషుల్లో అంతా స్వార్థం ఎక్కువైపోయింది. ఈ టైప్లో అని మాట్లాడతారు. ఓకే, చూద్దాం రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం.